హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ సండే కదా, సో లెట్స్ మేక్ సమ్ సింపుల్ అండ్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ. సో ఇక్కడ మనం ప్రాన్స్ బిర్యానీ చేసుకుంటున్నామండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో సీ స్మెల్ అనేది లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ జనరల్గా బిర్యానీ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం అండ్ ప్రాసెస్ పడుతుంది అని అనుకుంటాం, బట్ దెన్ ఇక్కడ చాలా సింపుల్గా చూపిస్తున్నామండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ఉల్లిపాయలు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నది. మనం ఈ ఉల్లిపాయలని గరిటతో కలుపుకుంటామండి. మా అమ్మ కాబట్టి చేయితో కలుపుతుంది, మనం అలా మంచి పనులు చేయకూడదు. ఉల్లిపాయలు కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాము. అది ఇందులోకి యాడ్ చేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందామండి. ఒకసారి ప్రాన్స్ బిర్యానీ ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. సో ఇది ఇలా వేగుతుంది కదా, మనం ఏం చేసామంటే ముందుగానే ప్రాన్స్ని మంచిగా వాటర్లో కడుక్కొని ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని పెట్టుకున్నాం స్టోర్ చేసుకొని. సో అది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బయటకు తీసి వాష్ చేసుకున్నాము. అలా బాగా వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రాన్స్ మనం ఏగిన ఉల్లిపాయలోకి యాడ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇందులోకి 1 హోల్ నిమ్మకాయ అయితే పిండుతున్నామండి, గింజలు లేకుండా జాగ్రత్తగా ఇందులోకి పిండేసుకుంటున్నాము. ఈ నిమ్మకాయలు పిండుకోవడం వల్ల ఏంటంటే సీ స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. బిర్యానీ అనే కాదు, మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటున్నా, ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నా, ఇలా ఒక సీ ఫుడ్ ఐటమ్తో ఏం ప్రిపేర్ చేసుకుంటున్నా సరే ఒక నిమ్మకాయ లైట్గా అన్న పిండండి, అప్పుడు ఆ సీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో దట్ సీ స్మెల్ వస్తుందని చెప్పి తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలామంది వండినప్పుడు సీ స్మెల్ వస్తూ ఉంటుంది, అదొకటి డౌట్ వస్తుంది ఎలా వండాలి అని చెప్పి. సో నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ యాపిల్ సైడర్ వెనిగర్ అయినా వాడచ్చు, లేదా నార్మల్ వెనిగర్ అయినా వాడచ్చు. మనం ఇక్కడ ఇంట్లో నిమ్మకాయ అవైలబుల్గా ఉంది కాబట్టి అది వాడేస్తున్నామండి. సో ఇది ఇప్పుడు మనం ప్రాన్స్ని మొత్తం కొంచెం మగ్గనివ్వాలి. ఒక 2-3 సార్లు బాగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, పసుపు ఇలా ఇవి యాడ్ చేసుకుందాము. ఇవి ఆల్రెడీ మనం కడుక్కున్నప్పుడు ఉప్పు అనేది అయితే యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసుకొని చాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా ప్రాన్స్ వేగుతుంది కదా, అప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. అండ్ మనం డైట్ ఫాలో అవుతూ ఉంటాం కదా, ఎప్పుడన్నా హెల్తీగా కాన్షియస్గా తినాలని చెప్పి సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. సో అలా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి మేము ఛానల్లో పెట్టిన అవకాడో సలాడ్ అయితే ట్రై చేయండి. అది ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా మేము స్టవ్ ఏమి వాడకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. దానికోసం బీట్రూట్, క్యారెట్, అవకాడో అంతే, ఒక మిక్సర్ ఉంటే అది, ఇంకా ఏమీ అవసరం లేదు. నో స్టవ్, నో ప్యాన్, నో ఆయిల్, నథింగ్. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా హెల్త్ తగ్గాలనుకునే వాళ్ళు, లేదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళకి ఈ సలాడ్ అనేది హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి అవకాడో సలాడ్. అండ్ ఇంకా డైట్ ప్లాన్స్ కోసం ఏమైనా హెల్తీ ఫుడ్ కావాలన్నా, లేదా మిల్క్ షేక్స్ కావాలన్నా, మొజెటోస్ కావాలన్నా, ఎనీ టైప్ ఆఫ్ రెసిపీ మీకు ఇలా చేసుకోవాలి సింపుల్ టైంలో తక్కువ టైంలో అవ్వాలనిపిస్తుంది కదా, అలా ఏమైనా రెసిపీస్ ఉంటే మాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. మేము అవి చేసి తక్కువ టైంలో హెల్తీ వెర్షన్లో పిల్లలకి నచ్చేలాగా, లేక ఎవరికి నచ్చేలాగా చేసి పెట్టడం అనే విధంగా మేమైతే చూపిస్తాము. పెద్దవాళ్ళు కూడా డైరెక్ట్గా అన్ని వంటలు తినరు, వాళ్ళు కూడా తినేలాగా మనమైతే పెట్టడం జరుగుతుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మేము పెట్టే వీడియోస్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ నైబర్స్కి, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నామండి. మనం ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వచ్చేసి కలర్ కోసం, అది లేకపోయినా మనం నార్మల్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కారం బట్టి మనమైతే ఇవి యాడ్ చేసుకుంటున్నాము. స్పైసెస్ అనేవి చూసుకొని జాగ్రత్తగా వేసుకుందాము. మళ్ళీ ఎక్కువైతే అస్సలు తినరు, తక్కువైనా పర్వాలేదు, లాస్ట్లో అన్న మనం మిక్స్ చేసుకోవచ్చు. ఎక్కువ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వండుకుందామండి. ఇందులోకి మనం ఇప్పుడు నార్మల్ కారం కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకుందాము. ప్రాన్స్ బిర్యానీ మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో బిఫోర్ చికెన్ దమ్ బిర్యానీ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నాన్ వెజ్ లేదు అని కాకుండా సోయా బిర్యానీ ఒకసారి చేసామండి, అది కూడా చాలా తక్కువ టైంలో అచ్చం నాన్ వెజ్ తిన్న టేస్టే వచ్చిందండి ఆ రెసిపీ కూడా. అది కూడా ఒకసారి చూడండి. అండ్ మన ఛానల్లో మనం పన్నీర్ యూస్ చేసి ఒక స్వీట్ చేసాము 2 minutesలో, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, మిల్క్ పౌడర్ అండ్ పన్నీర్ యూస్ చేసి చేసాము. మన ఛానల్లో అది అవైలబుల్గా ఉంది. అండ్ పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చాలా రెసిపీస్ ఇప్పటివరకు అవైలబుల్గా ఉన్నాయి.
నాన్ వెజ్ రెసిపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, సాంబార్స్ అవైలబుల్గా ఉన్నాయి, వెజ్ మీల్స్ ఉంటాయి కదా ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు పెట్టడానికి, అవి అవైలబుల్గా ఉన్నాయి, లీఫీ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి, ప్రోటీన్ ఫుడ్ రోల్స్ మొజెటో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ సమ్మర్కి మనం అప్పుడు డ్రింక్స్ చేసుకొని డిటాక్స్ డ్రింక్స్, లేదంటే బయట వెళ్ళినప్పుడు ఎండ పైన వడదెబ్బ తగలకుండా దానికి జ్యూసెస్ అనేవి వాటర్ మిలన్ షర్బత్ అని అలా చేయడం జరిగింది. అవి అప్పుడప్పుడే అప్లోడ్ చేయడం కూడా జరిగిందండి. ఆ లింక్స్ కూడా మేము కుదిరితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, వన్స్ చెక్ చేయండి. అండ్ ఇవన్నీ డీటెయిల్డ్గా ఏ ఫోల్డర్ కింద ఆ ఫోల్డర్లో ప్లేలిస్ట్లో పెట్టి మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. కస్టమైజ్ చేసి ఉన్నాయి అన్నీ. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, కుకింగ్లో వంటలు ఎట్లా మీకు ఏ రకమైన కావాలి, ఇంకేమైనా ఇంప్రొవైజ్ చేయాలి, ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వండి. డెఫినెట్గా అవి చేసి పెడితే మాకు హ్యాపీనెస్ వస్తుంది. మీరు చూస్తున్నారు, మేము కొంచెం రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాం ఏదో ఒకటి కొంచెం అన్నా అని. మీకు మా వీడియోస్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, కొంచెం ఇలా లైట్ గ్రేవీ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులో కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్ పౌడర్ అండి. మనం జనరల్గా కొబ్బరిని పొడి చేసుకొని వేసుకోవచ్చు, లేదా కోకోనట్ పౌడర్ అని చెప్పి ఉంటుంది కదా, అదన్నా వేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్గా లేదు అని అనుకోకుండా ఇంట్లో అవైలబుల్గా ఉన్న మాకు కోకోనట్ పౌడర్ మిల్క్ పౌడర్ ఉండింది, సో అది యాడ్ చేసుకుంటున్నాము. ఇందులో ఏది అవైలబిలిటీ బట్టి అది యాడ్ చేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత కోకోనట్ పౌడర్ అనేది మొత్తం ఫ్రాన్స్కి పట్టి కొంచెం దగ్గర పడేదాకా మనం ఒక 2-3 సార్లు బాగా కలుపుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా దగ్గరికి పడేదాకా మనం అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అయితే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు మనం బాగా కలుపుకుందామండి.
సో ఇలా కొంచెం దగ్గర పడేదాకా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, ఈ ప్రాన్స్ వరకు అయితే కర్రీ వరకు రెడీ అయిపోయింది. ఇది ఇలా నార్మల్ బిర్యానీ రైస్ బగారా రైస్ వేసుకొని తినేసేయచ్చు, ఇలానే చేసి ప్లెయిన్ రైస్తోనే తినేసేయచ్చు. బట్ ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం ముందుగానే బిర్యానీ రైస్ని పెట్టుకున్నామండి. ఇక్కడ మనం 2 కప్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ కడాయిలో మనం ఇక్కడ దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఒక 2 గ్లాసెస్ వరకు ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. తీసుకున్న కప్ సైజ్ అండ్ అమౌంట్ ఆఫ్ రైస్ బట్టి మనం ఇక్కడ వాటర్ అనేది అయితే యాడ్ చేసుకున్నాము. సేమ్ కడాయిలో మనం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ కర్రీని మనం ప్లేట్లో తీసుకున్నాం, మీరు సపరేట్ బౌల్స్లోనే తీసుకోవచ్చు. మా మమ్మీ ఏంటంటే ఎక్కువ డిషెస్ అవ్వకుండా ఉన్న తక్కువ డిషెస్లోనే మనం ఫాస్ట్గా వండుకోవాలని చెప్పేసి అలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే షాజీరా, లవంగాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాన్స్లో ఉప్పు అనేది అయితే యాడ్ చేయడం జరిగింది. సో రెండు కలిపి ఎక్కువ ఉప్పు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె అండ్ స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఇందులోకి ఒక నిమ్మకాయని అయితే మళ్ళీ పిండుకుంటున్నామండి. 1 హోల్ నిమ్మకాయని మనం ఇక్కడ పిండుకోవడం జరుగుతుంది. సో ఇలా పిండేసుకుందాము. జనరల్గా మనం ఏం చేస్తామంటే రైస్ని ఉడికిపెట్టి ఈ స్పైస్ అని ఒక బౌల్లో వేసి తర్వాత బిర్యానీ రైస్ వేసి అది ఉడుకుతున్న తర్వాత మనం వాటర్ మొత్తం డ్రైన్ చేసి అప్పుడు ఒక కడాయిలో ఇది వేసి దాని తర్వాత దాని మీద దమ్లాగా 1 లేయర్ ఆఫ్ రైస్, 1 లేయర్ ఆఫ్ ప్రాన్స్ అట్లా వేస్తాం కదా. ఇది మనం అట్లా చేయట్లేదు. ఎక్కువ టైం తీసుకోకుండా సండే కూడా కిచెన్లో అంతసేపు ఎందుకండి ఉండడం అని చెప్పి తక్కువ టైంలో మనం ఇదైతే ఇక్కడ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి అయితే నెమ్మదిగా యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు మనం బాగా కలుపుకుందామండి. సో తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ రైస్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. అండ్ మూత పెట్టే ముందు మనం దీని మీద కొరియాండర్ అండ్ పుదీనా అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము, అది దీని మీద గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకా రైస్ని ఉడకనిద్దామండి. ఇది ఉడికించిన తర్వాత ఈ రైస్ని కూడా సపరేట్ బౌల్లో తీసేసుకొని తర్వాత 1 లేయర్ ఆఫ్ రైస్, 1 లేయర్ ఆఫ్ కర్రీ అట్లా వేసేసుకొని దమ్ పెట్టేసుకొని తవ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే యమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా మమ్మీకి అంటే జనరల్గా మనం వండడానికి ఎక్కువ టైం పడుతుంది, మా మమ్మీకి బిర్యానీ వండడమే చాలా ఈజీ అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తుంది. అండ్ అందుకే ఎప్పుడన్నా మమ్మీ వంటలు చేస్తున్నా కూడా మనకి ఎక్కువ టైం చేసినట్టు అనిపించదు, బికాస్ ఎక్కువ టైమే తీసుకోరు, కిచెన్లో కూడా ఎక్కువసేపు ఉండరు. బట్ చాలా పని చేస్తారు కిచెన్లో ఎక్కువసేపు ఉండకపోయినా, అదే పెద్ద ఆశ్చర్యం అవుతుంది. సో ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం ఒక రైస్ని ఉడికించుకుంటాం కదా, అలానే ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. సో ఇలా ఉడికిన తర్వాత మనం దీన్ని ఒక సపరేట్ బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకుందాం. మా మమ్మీ చెప్పాను కదా
డిషెస్ సేవింగ్ అని చెప్పి. సో అదే ప్లేట్లో మా మమ్మీ తీసుకుంటారు. మనం అలాంటి మంచి పనులు చేసుకోకూడదు. ఇంట్లో వాళ్ళకి డిషెస్ అని మనం అలా ఏమైనా మమ్మీలాగా ఆలోచించే వాళ్ళు ఉంటే అలా చేసుకోవచ్చు. బట్ దెన్ సపరేట్గా తీసుకొని పెట్టుకోవడం మంచిది అని నా ఫీలింగ్. సో ఇలా కొంచెం అమౌంట్ ఆఫ్ రైస్ ఉన్న తర్వాత మనం దీని మీద ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుందాము. సో ఇలా మొత్తం దమ్ పెట్టేసుకుందామండి పర్ఫెక్ట్గా. ఇదండి వాటి సింపుల్ ప్రాన్స్ బిర్యానీ రెసిపీ. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకోకుండా ఇది మీకు తక్కువ టైంలోనే ప్రిపేర్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము. అలా మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే ప్లీజ్ ఒక చిన్న కమెంట్ అయితే చెప్పండి మేము చేసుకున్నాము అని. లేదా ట్రై చేస్తారు ఫ్యూచర్లో, ఇప్పుడు కాకపోయినా అన్నా కూడా వన్స్ ట్రై చేసినప్పుడు కమెంట్ పెట్టండి. సో ఇదిలా మొత్తం లేయర్ వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే హై ఫ్లేమ్లో అయితే ఉన్నదాన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాము. హై ఫ్లేమ్లో కాకుండా దాని మీద తవ్వని పెట్టుకొని ఒక 5-10 minutes కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత వేడివేడిగా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్తారని ఆశిస్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకా ఇవాల్టికి సెలవు. అండ్ రేపు మనం పూరీ అండ్ ఒక కర్రీ అయితే అప్లోడ్ చేస్తున్నాము. జనరల్గా పూరీ ఈజ్ కాంబినేషన్ విత్ ఆలూ కర్రీ ఆర్ చోలే భటూరే ఇలానే తింటారు. బట్ దెన్ ఈసారి మనం ఒక డిఫరెంట్గా ట్రై చేసాము. ఆ కర్రీ కూడా పూరీలోకి తినచ్చు, అంత బాగుండింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పూరీలోకి బాగుండింది. ఏం కర్రీ చేసి ఉంటాము అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో ఒకసారి గెస్ట్ చేయండి. డెఫినెట్లీ టమాటో కర్రీ అయితే అస్సలు కాదు. ఆర్ మీరు ఆలోచించి చెప్పండి ఇంకేం ట్రై చేసి ఉండొచ్చు పూరీతో కాంబినేషన్ కింద అని. సో వెయిట్ చేస్తూ ఉంటాం మీ కమెంట్స్ కోసం. అండ్ రేపు వీఆర్ అప్లోడింగ్ దట్ పూరీ అండ్ కర్రీ వీడియో. డోంట్ మిస్ ఇట్. Hope you found this video useful and informative. If so, please do like, share, comment and don't forget to subscribe to our channel. And please do share it and comment us if you have tried this. Have a great time. Bye bye. See you on Monday with another recipe.